క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. టీ20 క్రికెట్ సంగ్రామంలో విశ్వ విజేత ఎవరో తేల్చేందుకు గుజరాత్లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం ముస్తాబైంది. ఇవాళ జరగనున్న టీ20 ప్రపంచ కప్ ఫైనల్ 4లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. 2024లో సాధించిన టైటిల్ను నిలబెట్టుకొని మూడోసారి విశ్వ విజేతగా నిలిచేందుకు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ఉవ్విళ్లూరుతుండగా, మరోవైపు తమ తొలి టైటిల్ కల సాకారం చేసుకోవాలని కివీస్ పట్టుదలగా ఉంది. టోర్నీ ఆశాంతం ఇరు జట్లు అద్భుత ప్రదర్శన కనబర్చి ఫైనల్కు చేరటంతో ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగటం ఖాయంగా కనిపిస్తోంది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్పై యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. నేడు జరిగే ఫైనల్ మ్యాచ్లో టీమిండియా గెలుపుపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. భారత్ ఖచ్చితంగా విజయం సాధించి టీ20 క్రికెట్లో ఎదురులేని శక్తిగా ఎదగాలని నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్లో శిక్షణ పొందుతున్న యువ క్రీడాకారులు ఆకాంక్షిస్తున్నారు. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుండి యువ క్రీడాకారులతో మా ప్రతినిధి చరిత్ర కుమార్ మరింత సమాచారం అందిస్తారు. న్యూజిలాండ్ మధ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కాబోతున్న మరికొన్ని గంటల్లో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్నటువంటి క్రికెట్ మ్యాచ్ వరల్డ్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కి అయితే మాత్రం యావత్ ప్రపంచం కూడా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అన్ని కళ్ళు కూడా ఈరోజు అహ్మదాబాద్ వైపే ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే నెల్లూరు డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్లో ఉన్నటువంటి ట్రైనీ క్రికెటర్లు భారత్ గెలవాలని, విజయం సాధించాలని, ఖచ్చితంగా విజయం సాధిస్తుందంటూ కూడా వాళ్ళు ముక్తకంఠంతో తెలియజేస్తున్న పరిస్థితి అని చెప్పాలి. భారత్తో పాటు అంటే ఈ యొక్క ప్రధానమైనటువంటి టోర్నమెంట్లో రెండుగా ఈరోజు విజయం సాధించున్నారు ఇటు ఇండియా కానీ న్యూజిలాండ్ కానీ. అయితే 30 సార్లు తలపడినటువంటి సమయంలో ఈ టీ20 వరల్డ్ కప్ టీ20కి సంబంధించినటువంటి గేమ్స్లో 30 సార్లు న్యూజిలాండ్ ఇండియా తలపడ్డాయి. 16 సార్లు ఇండియా విజయం సాధించగా 11 సార్లు న్యూజిలాండ్ విజయం సాధించింది. అలాగే 3 మ్యాచ్లు టైగా ముగిసిన పరిస్థితిని చెప్పాలి. నేడు జరుగుతున్నటువంటి రసవత్తమైనటువంటి పోరుకు సంబంధించి యువ క్రీడాకారులు మనం అడిగి తెలుసుకుందాం. ఈరోజు ఏమనుకుంటాం ఈరోజు మ్యాచ్ గురించి? ఏం జరగబోతుంది ఈరోజు మ్యాచ్లో? ఈరోజు మ్యాచ్లో ఇండియా గెలవబోతుంది అనుకుంటున్నాం. ఎందుకంటే సంజు శాంసన్, బూమ్రా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చాలా బాగా ఆడుతున్నారు కాబట్టి ఇండియా విన్ అవుతుందని అనుకుంటున్నాం. ఈరోజు ఖచ్చితంగా కూడా ఏదైతే ఇండియాకు ఉన్నటువంటి బ్యాటింగ్ లైనప్పే మనకి మెయిన్ స్ట్రెంత్ అంటూ కూడా ఇక్కడ తెలియజేస్తుంది. అలాగే ఫీల్డింగ్ లో నిన్న రాణించినటువంటి అక్షర్ పటేల్ మీద కూడా ఈరోజు ప్రధానమైనటువంటి ఆశలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు అదే పిచ్చికి సంబంధించి పిచ్చి కూడా ఇటు ఫేస్ బౌలర్లకి అనుకూలంగా ఉంటుందంటూ మనకు వస్తున్నటువంటి సమాచారం నేపథ్యంలో స్పిన్నర్స్ కి కొంత అనుకూలత తక్కువ ఉంటుందన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఎలాంటి బౌలింగ్ వ్యూహాలతో ఇండియా వెళ్ళబోతుంది? ఈ రోజు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ చాలా బాగుంటుంది ఫైనల్స్ ఈ రోజు. అలాగే బౌలింగ్ పిచ్ అంటున్నారు కానీ బట్ అక్కడ మనకి ఎలా ఉంటుందో మన సిచ్యువేషన్ మనకు తెలియదు. అక్కడ కోచ్ కానీ కెప్టెన్ కానీ డిసైడ్ చేస్తారు. మనకి బయటకి అయితే రాదు, బట్ అక్కడ ప్లేయర్స్ ఎగ్జాక్ట్ అక్కడ పిచ్ చూసి అవుట్ఫీల్డ్ అంతా చూసే బౌలింగ్ బ్యాటింగ్ అనేది తీసుకుంటారు. అలాగే మనకి ఫాస్ట్ బౌలింగ్ అన్నా మన దగ్గర ఉన్నారు. బూమ్రా ఉన్నారు, హార్దిక్ పాండ్యా ఉన్నారు, చాలా మంది ఫాస్ట్ బౌలర్స్ అలాగే పేస్ బౌలర్స్ ఉన్నారు కాబట్టి మనకేం అంత ప్రాబ్లం ఏం లేదు. అలాగే బ్యాటింగ్ లైనప్ బాగుంది, బౌలింగ్ లైనప్ బాగుంది, ఫీల్డింగ్ అని ఎక్సలెంట్ చేస్తున్నారు మన వాళ్ళు. అంతా బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈరోజు ఏదైతే ఇండియా ఖచ్చితంగా కూడా ఎలాంటి బౌలింగ్ ప్రతికూల వాతావరణం ఉన్నా సరే ఖచ్చితంగా కూడా విజయం సాధిస్తుంది. మనకున్నటువంటి ఫేస్ బౌలింగ్ ఆర్డర్ కూడా కొంచెం ప్రధానమైనటువంటి బలం అంటూ కూడా ఇక్కడ యువ క్రీడాకారులు తెలియజేసిన పరిస్థితి. అయితే మొన్న దక్షిణాఫ్రికాతో జరిగినటువంటి అహ్మదాబాద్లో జరిగినటువంటి పిచ్ వేరు, ఈరోజు ఫైనల్లో తీసుకున్నటువంటి పిచ్ వేరు. ఈ పిచ్ ఖచ్చితంగా కూడా ఫేస్కి అనుకూలించడంతో పాటు బ్యాటింగ్ కూడా అనుకూలించేటటువంటి పరిస్థితి, అత్యంత ఎక్కువ స్కోర్ నమోదవుద్దంటూ కూడా ఈరోజు ఖచ్చితంగా కూడా క్యూరేటర్లు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఈరోజు మరికొద్ది గంటల్లో 7 గంటలకి ప్రారంభమైనటువంటి ఈ మ్యాచ్లో ఖచ్చితంగా కూడా భారత్ విజయం సాధిస్తున్నట్టు కూడా యువ క్రీడాకారులు తెలియజేస్తున్న పరిస్థితి. క్రీడాకారులు ఉన్నారు. ఈరోజు ఏమనుకుంటున్నావు? ఈరోజు మ్యాచ్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఏం జరగబోతుంది ఈరోజు మ్యాచ్లో? ఈరోజు ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతుంది. మన అక్కడ బౌలర్స్ అయితే ఉన్నారు.
స్పిన్నర్స్, బౌలర్స్, బేస్ బౌలర్స్. ఎగ్జాంపుల్ బూమ్రా ఉన్నాడు, ఇంకా హార్దిక్ పాండ్యా, ఇంకా హర్షదీప్ సింగ్. స్పిన్నర్స్ అయితే మిస్ట్రీ స్పిన్నర్, ఇంకా మనకాడ వరుణ్ చక్రవర్తి ఉన్నారు. బ్యాటింగ్ లైనప్ అయితే మనకాడ అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇంకా ఇషాన్ కిషన్ అయితే ఉన్నారు. దాని తర్వాత కూడా బ్యాటింగ్ లైనప్ ఉన్నారు. వాళ్ళైతే ఫామ్ లోకి వస్తే ఇంకా మ్యాచ్ అయితే వన్ సైడ్ అవుతుందని నా అభిప్రాయం. ఈరోజు మ్యాచ్ బాగా ఆడితే మ్యాచ్ గెలిచి ఇండియా 3వ కప్ వచ్చి రిపీట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఏదైతే ఇండియాకి 3వ కప్పు తెచ్చి విజయం సాధించాలని ఖచ్చితంగా కూడా మంచి బ్యాటింగ్ లైనప్ ఉందంటూ కూడా మనకి యువ క్రీడాకారులు తెలియజేసిన పరిస్థితి. ఏదైతే ఖచ్చితంగా బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే ఖచ్చితంగా మంచి ఫామ్ లో ఉన్నటువంటి ఈ సందర్భంలో అభిషేక్ శర్మ కూడా వస్తే మాత్రం ఫామ్ లోకి వస్తే కూడా ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తారంటూ తెలియజేసిన పరిస్థితి. నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఈరోజు మ్యాచ్ పైన? ఈరోజు ఇండియా గెలుస్తుంది, హిస్టరీ రిపీట్ చేస్తుంది. మళ్ళీ సంజు శాంసన్ అయితే బాగా ఆడుతున్నారు. స్పిన్నర్స్ ని ఇంకా కొంచెం బాగా ఆడితే ఇండియా 100% విల్ విన్. బూమ్రా ఇంకా బాగా బౌలింగ్ చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా అయితే ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీసేశాడు, దానివల్ల మ్యాచ్ టర్న్ అయింది. ఆల్ ది బెస్ట్ ఇండియా. ఈరోజు ఆల్ ది బెస్ట్ ఇండియా. 2027లో ధోని, 2024లో రోహిత్ శర్మ, 2026లో స్కై ఖచ్చితంగా కూడా కప్పు తీసుకొస్తాడు. ఆకాశమే హద్దుగా భారత్ చెలరేగబోతుంది. మరికొద్ది గంటల్లో జరిగేటటువంటి ఈ మ్యాచ్ లో భారత్ విజయదుందుబి మోగిస్తున్నట్టు కూడా ఇక్కడ నెల్లూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఉన్నటువంటి యువ క్రీడాకారులు తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు నుండి.